నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 785వ వినిపించే కథ వికే 785 శ్రీమతి తెలికిచెర్ల విజయలక్ష్మి గారి కథ సెలవా మిత్రమా. ఈ కథ రవళి మాసపత్రిక 2024 డిసెంబర్ సంచికలో ప్రచురించబడిన కథ. రచయిత్రి తెలికిచెర్ల విజయలక్ష్మి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి కథలు కొన్ని వినిపించే కథలుగా రూపొందించాను కదా. ఇక వారి ఈనాటి కథ సెలవా మిత్రమాలోకి వెళ్ళిపోదాం. సమయం 8 దాటింది. ఈరోజు ఇంతవరకు నీ వద్ద నుంచి గుడ్ మార్నింగ్ మెసేజ్ రాలేదురా అని చిన్ననాటి స్నేహితుడు రమణకు మెసేజ్ చేసిన రాఘవ రిటర్న్ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. మెసేజ్ చూసినట్టు నీలం రంగు టిక్కు కూడా కనిపించకపోయేసరికి బుర్రలో ఏదో అనుమానం పుట్టి అది వటవృక్షంగా మారింది. ఇక టెన్షన్ భరించలేక రమణకు ఫోన్ చేశాడు. చాలాసేపు రింగ్ అయ్యాక మీరు కాల్ చేస్తున్న వ్యక్తి స్పందించడం లేదు అనే ఆపరేటర్ మాటతో అదే ఊళ్ళో ఉండే స్వామికి ఫోన్ చేసి, ఒరే రమణ గుడ్ మార్నింగ్ మెసేజ్ చేశాడా అంటూ అడిగాడు రాఘవ. లేదురా, నేను అదే అనుకుంటున్నాను. ఇంతవరకు వాడు మెసేజ్ చేయలేదేంటా అని అంటున్న స్వామి మాటతో, ఒరే నువ్వు ఉండేది అదే ఊరు కదరా, వీలైతే ఒక్కసారి వాడింటికి వెళ్ళి కనుక్కుంటావా అన్నాడు బతిమాలతో. నాకు బెంగగా ఉంది, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు పడుకునే సమయం దాటితే నిద్ర రాదు, నిద్ర మాత్రం వేసుకుని పడుకో, నేను కనుక్కొని నీకు మెసేజ్ చేస్తాను అంటూ అమెరికాలో ఉండే రాఘవకు సర్ది చెప్పాడు స్వామి. స్నేహితుడిని తలుచుకుంటున్న స్వామికి మనసు కీడు శంకిస్తుంటే ఇక మరి ఆలస్యం చేయకుండా రమణ ఇంటికి వెళ్ళడానికి బస్టాప్కి చేరుకున్నాడు. ఫోన్లో అదే పనిగా మెసేజెస్ వస్తున్న శబ్దం కావడంతో తీసి చూశాడు ఆశగా. రాయల్ 10th బ్యాచ్ గ్రూపులో ఉండే ఓల్డ్ స్టూడెంట్స్ అందరిది ఒకటే మాట, రమణ మెసేజ్ చేశాడా. అందరి మెసేజెస్ చూస్తుంటే బెంగగా అనిపిస్తుంటే బస్ ఎక్కి కళ్ళు మూసుకున్నాడు స్వామి. చెల్లా చెదరైన 10th క్లాస్ స్టూడెంట్స్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కలిపి అపురూపమైన తీపి గుర్తుల్ని తట్టిలేపిన ఘనత రమణదే. రమణ పెట్టే గుడ్ మార్నింగ్ మెసేజ్తో లేవటం అలవాటైపోయింది స్నేహితులందరికీ. ఎవరో పంపిన వీడియోలను తీసి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తుంటే, మొదలైందిరా నీ ఎత్తిపోతల పథకం అంటూ వెక్కిరిస్తే నవ్వుల మెసేజెస్ పంపేవాడు. మెసేజెస్ చేసి బోరు కొట్టిస్తున్నానా అంటూ మళ్ళీ మెసేజ్ చేసేవాడు. అలా నవ్వుకుంటూ హాస్యాలాడుతూ రోజులు ఆనందంగా గడిపేవారు. గడిచిన 5 సంవత్సరాలుగా ఏ రోజు రమణ వద్ద నుంచి మెసేజ్ రాకపోవటం అంటూ లేదు. ఈరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ రాకపోయేసరికి స్నేహితులందరికీ అనుమానం బలపడుతోంది. కొన్నాళ్ల క్రితం, అప్పుడే లేచారా, ఇంకా 3 అయింది, మరొక గంట పడుకోండి అంటున్న భార్య సుభద్ర మాటలకి, నా సంగతి నీకెందుకు, నువ్వు పై పడుకో, నీ నిద్రకి ఆటంకం రాకుండా ఉండాలని నేను హాల్లో పక్కేసుకున్నాను. అయినా నేను ఎప్పుడు లేస్తే అప్పుడు టింగుమంటూ లేచి వెంటనే తయారవుతావు అంటూ భార్య మీద చిరాకు పడ్డాడు రమణ. ఫేమస్ జెంట్స్ టైలర్ రమణమూర్తి సుభద్ర దంపతులకు పిల్లలు కలగలేదు. సుభద్ర చెల్లెలి కొడుకుని తెచ్చుకుని పెంచి విద్యాబుద్ధులు చెప్పిస్తే ఉద్యోగం వచ్చాక ఇంట్లో చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. పిల్లాడు కనిపించక ఏ కబురు తెలియక ఏడుస్తున్న సుభద్రకి చెల్లెలు ఫోన్ చేసి, అక్క నా కొడుక్కి మీ దగ్గర ఉండాలని లేదుట అంటూ మెల్లగా చెప్పింది. 25 ఏళ్ళు అపురూపంగా ఇంట్లో ఉండి మీరు నాకు అవసరం లేదు అంటూ వెళ్ళిపోయిన మరదల కొడుకు మాటతో విరక్తి కలిగింది రమణకి. పని మీద ధ్యాస తప్పింది. సంపాదించి ఏం చెయ్యాలి అనుకునేవాడు. రోజులు నిర్జీవంగా గడుస్తున్నాయి. కాలానుగుణంగా మార్పులతో పాటు స్మార్ట్ ఫోన్ వాడకంలోకి వచ్చింది. అందులో సినిమాలు పాటలు చూడటానికి కొన్నాళ్ళు బాగానే అనిపించాయి. తర్వాత అవి విసుగ్గా అనిపించడం మొదలైంది. తను చదివింది 10th క్లాసే అయినా అందరితో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. స్నేహితులను తలుచుకుంటూ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కుంటూ అందరి ఫోన్ నెంబర్సు కలిపి రాయల్ 10th గ్రూప్ని తయారు చేశాడు రమణ.
అప్పటి నుంచి రమణ జీవితంలో హుషారు పెరిగింది. స్నేహితులతో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా జీవితం వెడుతోంది. కాసేపు కూర్చుని భార్యతో మాట్లాడే తీరిక కూడా లేనంత బిజీ అయిపోయాడు రమణ. పొద్దున్నే 3వ గంటకల్లా లేచి అందరికీ గుడ్ మార్నింగ్ మెసేజెస్ పంపిస్తూ చక్కటి చిన్న వాక్యాలతో కూడిన నేటి మాట అంటూ తనదైన శైలిలో రాసి అందరికీ పంపించేవాడు. ఈ నేపథ్యంలో భార్య, ఈ దిక్కుమాలిన మొబైల్ కొన్న దగ్గర నుంచి ఈయన గారు నిద్రనదే మర్చిపోయారు. ఈ స్మార్ట్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో కానీ వాడి పిండాన్ని గాడిదలకు పెట్టాలి అని తన అక్కసు వెళ్ళబోసుకుంటూ సీరియళ్ళు చూస్తూ కాలం గడిపేది సుభద్రమ్మ. భార్య మాటలన్నీ చెవిన పడినా వాటితో తనకు సంబంధం లేదన్నట్టు మొబైల్లో మెసేజ్లు చూస్తూ నచ్చిన వాటిని స్నేహితులకు ఫార్వర్డ్ చేస్తూ తెల్లవారేదాకా ఫోన్ పట్టుకుని కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు. పొద్దున్న 6 దాటుతుంటే లేచి కాఫీ కలుపుకుని తాగి తర్వాత స్నానం కానిచ్చుకుని మళ్ళీ మొబైల్ పట్టుకునేవాడు. మొబైల్ చూడటం ఆపండి. కళ్ళు పొడుచుకుని మొబైల్ చూసుకుంటూ కూర్చునే బదులు ఆ దుకాణం విప్పి ఎవరి చేతనైనా పని చేయించవచ్చు, 4 డబ్బులైనా వస్తాయి. ఈ మొబైల్ చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? నేను ఆ దిక్కుమాలిన మొబైల్ని తీసుకెళ్ళి బంగాళాఖాతంలో విసిరి పారేస్తాను అంటూ భార్య తిడుతూ టిఫిన్ పెడుతుంటే ఆ తిట్లతో తనకు సంబంధం లేదన్నట్టు మౌనంగా ఉండటం అలవాటైపోయింది రమణమూర్తికి. జీవితం సంతోషంగా గడుస్తున్న సమయంలో నా అవసరం మీకు ఎలాగూ లేదు, ఇంకా నేనెందుకు ఇక్కడ ఉండాలి అనుకున్న అర్ధాంగి అర్ధాంతరంగా కన్ను మూసింది. ఇల్లంతా శూన్యం. మనసులో ఏదో బాధ. 40 ఏళ్ల బంధం తెంచుకుని అనంత లోకాలకి వెళ్ళిపోయిన భార్యను తలుచుకుంటూ నన్ను ఒంటరి వాణ్ణి చేసి నా మీద కోపాన్ని ఇలా తీర్చుకున్నావా అనుకుంటూ కన్నీరు కార్చాడు. స్నేహితుల ఓదార్పుతో మళ్ళీ మామూలు దినచర్యలో పడ్డాడు. వయస్సు పెరుగుతోంది. సహజమైన వార్ధక్యంతో శరీరం పట్టుతప్పుతోంది. తన పనులు తనకి చేసుకోవటం కష్టంగా ఉంటోంది. స్నేహితుల సరదా కబుర్లు టానిక్లా పనిచేస్తుంటే భార్య పోయిన వియోగం నుంచి బయటపడ్డాడు రమణమూర్తి. అన్ని రోజులు మనవి కావు అన్నట్టు ఆ రోజు పొద్దున్న 3వ గంటకు లేచి బాత్రూంకి వెళ్ళిన రమణ జారి పడ్డాడు. తల కొళాయికి తగిలి రక్తం వరదలా కారుతోంది. లేవలేకపోతున్నాడు. అలా ఇక్కడే ఒంటరిగా చనిపోతానా? నేను ఒంటరి వాణ్ణి, నాకెవ్వరూ లేరు అనుకుంటున్న రమణకు మూత పడుతున్న కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతుంటే స్పృహ కోల్పోయాడు. స్నేహితుడి క్షేమం తెలుసుకోవాలనే తపనతో ఒళ్ళు స్వాధీనం చేసుకుని 2 బస్సులు మారి రమణ ఇంటికి చేరుకున్నాడు. స్వామి తలుపులు లోపల నుంచి గడియలు వేసి ఉన్నాయి. తలుపుల్ని తడుతూ ఒరే రమణ తలుపుతే అంటూ చాలాసార్లు పిలిచి ప్రయోజనం లేక దారిన పోయే వాళ్ల సాయంతో తలుపు విరగ్గొట్టాడు. ఆడ దిక్కులేక చిందరవందరగా సామాన్లు పడి ఉన్నాయి. ఇల్లంతా వెతుకుతూ బాత్రూంలోకి చేరుకున్నాడు. అక్కడ పడున్న స్నేహితుడిని చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. స్నేహితుడి చెయ్యి ఆప్యాయంగా తగలగానే కొన ప్రాణంతో కొట్టుకుంటున్న రమణలో చలనం వచ్చింది. చెరుపు మరపు ఆలోచనలతో సతమతమవుతోంది రమణ ప్రాణం. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరివాడిని, ఇంకేం మిగిలింది, అయిపోయింది, నా జీవితం చరమాంకానికి చేరుకుంది, ఈ లోకాన్ని వదిలి అనాథలా వెళ్ళిపోతున్నానా అనుకునే సమయంలో మిత్రుడు స్వామి చూపిస్తున్న వీడియో కాల్లో స్నేహితులు కనిపిస్తూ చేతులు ఊపుతూ ఒరే త్వరగా లే, పొద్దుటి నుంచి నువ్వు పంపించే నేటి మాట కోసం అందరం ఎదురు చూస్తున్నాం అంటూ స్నేహితుడిని నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు. రమణ, ఆ రోజు నువ్వు ఏం చేశావో అందరికీ చెప్పేనా అంటున్న రాజ్యం మాటలకి వద్దు అనాలి, అనలేకపోతున్నాను. ఎలా? అమ్మో, నేను ఆ రోజు రాజ్యానికి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఊరుకుని ఆ సాయంత్రం వాళ్ళ అన్నయ్యతో దేహశుద్ధి చేయించిన సంగతి అందరికీ చెప్పేస్తుందేమో, అందరూ నన్ను ఆట పట్టిస్తారేమో, బాబోయ్ నాకు సిగ్గేస్తోంది, ఇప్పుడు ఎలా అనుకుంటూ మదన పడుతున్న రమణను చూసి నవ్వుతూ చెప్పలేవయ్యా భయపడకు అంటూ ఒళ్ళో కూర్చున్న మనవరాలి చేత హాయ్ తాతయ్య అనిపిస్తోంది రాజ్యం. రమణ చేసిన అల్లరి పనులు అందరూ చెప్తూ సందడి చేస్తుంటే మనసు దూదిపించలా అవుతోంది. ఉసే సబ్బు,
నువ్వు బతికి ఉన్నన్ని రోజులు స్మార్ట్ ఫోన్ కనిపెట్టిన వాడిని ఆడిపోసుకునేదానివే. నువ్వు ఈ ఫోన్ మీద అలిగి నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు అదే ఫోను నువ్వు ఒంటరివి కాదంటూ నాకు ధైర్యం చెప్తోందే అంటూ ఫోన్ గట్టిగా పట్టుకుని నవ్వుతూ కళ్ళు మూసుకుని తిరిగి రాని నిద్రలోకి వెళ్ళిపోయాడు రమణమూర్తి. 785వ వినిపించే కథ వికే 785 2024 డిసెంబర్ నెల సంచిక రవళి మాసపత్రికలో ప్రచురించబడిన కథ. శ్రీమతి తెలికిచెర్ల విజయలక్ష్మి గారి కథ సెలవా మిత్రమా విన్నారు. ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.